अस्सलामुअलैकुम, आदाब। मैं हूं खज़र याफ़ई और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। यौम तासीस तक़ारीब के अख्तिताम पर रियासती क़ायद कंडी श्रीनिवास रेड्डी ने हुकूमत की नाकामियों पर किया एहतजाज। यौम तासीस तेलंगाना तक़ारीब का कामयाब इख्तिताम, शहदाए तेलंगाना की याद में तक़रीब का इनेक़ाद, ज़िला कलेक्टर, रुकन असम्बली व ज़िला SP की शिरकत। निकाह से 1 माह कबल ज़रूरी दस्तावेज़ात के ज़रिए शादी मुबारक के लिए ऑनलाइन करने का मशवरा, ज़िला सदर क़ाज़ी का प्रेस कॉन्फ्रेंस से खिताब। और अब ख़बरों की तफसील। कांग्रेस पार्टी रियासती क़ायद कंडी श्रीनिवास रेड्डी ने कहा कि रियासती हुकूमत यौम तासीस तक़रीब के आड़ में दिए गए वादों को नज़रअंदाज कर रही है। इन्होंने TPCC की हिदायत पर यौम तासीस तक़ारीब के नाम पर अवामी फ़ंड्स के गलत इस्तेमाल के ख़िलाफ़ आदिलाबाद कलेक्ट्रेट के सामने एहतजाज किया। इस मौके पर बहुत बड़ी रैली निकाली गई। KCR की फ्लेक्सी को नज़र आतिश करने के दौरान पुलिस और पार्टी कायदीन के दरमियान हल्की सी धक्का-मुक्की हुई। इन्होंने BRS डाउन डाउन के नारे भी लगाए। बाद एज़ा मीडिया नुमाइंदों से बात करते हुए तफसील बताई। దశాబ్ది ఉత్సవాల పేరిట మోసం చేస్తున్న కేసీఆర్ డౌన్ డౌన్, దశాబ్ది ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ డౌన్ డౌన్, టీఆర్ఎస్ డౌన్ డౌన్, టీఆర్ఎస్ డౌన్ డౌన్, టీఆర్ఎస్ డౌన్ డౌన్। కేసీఆర్ को हटाओ, తెలంగాణ బచాओ, కేసీఆర్ को हटाओ, తెలంగాణ బచాओ। ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ డౌన్ డౌన్, దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ డౌన్ డౌన్। ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం। KCR KCR TRS శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్। KCR ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం। దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం। BRS KCR జోగు రామన్న, BRS KCR ఇదే KCR BRS జోగు రామన్న, రాజ్యం జిందాబాద్। BRS నిరసన తెలపనీయరా? ఇదే నా పద్ధతి? ప్రజాస్వామ్యమా, నిరంకుశమా? నిరసన తెలపనీయరా? నిరసన తెలపనీయరా? ప్రజల హక్కు, నిరసన తెలపడం ప్రజల హక్కు, నిరసన తెలపడం ప్రజల హక్కు, ప్రజల హక్కుని। ప్రజాస్వామ్య దేశమా ఇది? ప్రజల హక్కు ఇది, నిరసన తెలపడం ప్రజల హక్కు। BRS KCR జోగు రామన్న, జోగు రామన్న, జోగు రామన్న। BRS KCR BRS KCR BRS నిరసన తెలపనీయరా? రాజ్యరికమా? మీరు KCR సామంతులా, KCR బంటులా? ప్రభుత్వం మీకు జీతం ఇచ్చేది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన మీరు జీతం చేయాలా? ఇదేనా పద్ధతి? తీస్తారా? మీరు పోలీసులు, TRS కార్యకర్తలా మీరు? కార్యకర్తలా నిరసన తెలపనీయరా? KCR నిరసన తెలపనీయరా? నిరసన తెలపనీయరా? BRS KCR BRS ఒక్కటండి, ఈ ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేదా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు, నిరసనని కూడా తెలపనీయకుండా ఉండడం ఇది ఎంతవరకు న్యాయం? పోలీస్ సోదరులారా, మీరు ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చేది, ఈ TRS పార్టీ కాదు మీకు ఉద్యోగం ఇచ్చేది। ప్రజలారా మీరు గమనించండి, మేము ఏం చేస్తామన్నాం? ఒక చిన్న ఫ్లెక్సీ కాలబెడతామన్నాం, అది కూడా మమ్మల్ని దిష్టి బొమ్మని కాలబెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు। ఇదేం పద్ధతి?
ప్రజల్ని అడుగుతున్నాం. ఇట్లనే కేసీఆర్ ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ని ఎత్తేస్తే సుప్రీం కోర్టు ధర్నా చౌక్ని, హైకోర్టు కోర్టు పర్మిషన్ తోని ధర్నా చౌక్ని తీసుకొచ్చుకున్నాం. దిష్టి బొమ్మ దహనం చేయడానికి కూడా ప్రజలకు స్వేచ్ఛ లేదు. నిజంగా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నది నిరంకుశమైనటువంటి పాలన, రాచరిక పాలన. ప్రజల్ని బానిసలుగా చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పాడెగట్టి పాడెమోసి ఈ ప్రభుత్వాన్ని కాలబెట్టేది తెలంగాణ ప్రజలే. తెలంగాణ ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదనడానికి నిజంగా నేను సిగ్గుపడుతున్నా, నేను నిజంగా తలదించుకుంటున్నా. ప్రభుత్వం నిరసన తెలిపే హక్కును కూడా ప్రజల నుంచి తీసుకుంటున్నది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెడతారు, ప్రజలే పాతి పెడతారు. అప్పటి వరకు మా పోరాటం ఆగదు. ज़िला कलेक्टर राहुल राज ने कहा कि शहदा की क़ुरबानियों को फरामोश नहीं किया जा सकता। यौम तासीस तेलंगाना अशरा तक़रीबात के अख्तिताम पर आदिलाबाद में शहदा को शानदार खिराज अक़ीदत पेश किया गया। ज़िला कलेक्टर राहुल राज, रुकन असम्बली जोगुरा मन्ना, ज़िला SP उदय कुमार रेड्डी ने शहदा के अहल खाना के साथ तेलंगाना यादगार शहीदां पर गुलहाय अक़ीदत निछावर करते हुए शहदा की खिदमात को खिराज अक़ीदत पेश किया। बाद एज़ां शहदा की याद में 2 मिनट की खामोशी मनाई गई। इस प्रोग्राम में ज़िलई अफसरान, अवामी नुमाइंदों और दीगर ने शिरकत की। రాష్ట్రవ్యాప్తంగా అంతటా కూడా తెలంగాణ కుటుంబ సభ్యులు వారు త్యాగం 21 డేస్ కూడా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఒక్కొక్క శాఖ ఆధ్వర్యంలో లాస్ట్ 9 ఇయర్స్ నుండి 2014 తెలంగాణ రాకపూర్వం ఎటువంటి పరిస్థితులు ఉండే నాడు నేడు మరి తెలంగాణ వచ్చినాక ఈ 9 ఏళ్లలో మనం ఏ విధంగా అభివృద్ధి చెందినాం, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వెల్ఫేర్లో కానివ్వండి, ఉమెన్ వెల్ఫేర్లో కానివ్వండి, టెక్నాలజీ యూజ్ చేయడంలో కానివ్వండి, రైతుల సమస్యలు కానివ్వండి, చెరువులు కానివ్వండి. సో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రోజు కేటాయించి అన్నీ కూడా సుపరిపాలన దినోత్సవం కానివ్వండి, సో అన్నీ కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. ज़िला सदर काजी आदिलाबाद काजी सैयद नदीमुद्दीन ने म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी और नायब काजियों के हमरा आज प्रेस क्लब में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए शहरियान आदिलाबाद को इत्तला दी है कि वो अपनी बच्चियों की शादी तय होने के बाद निकाह की तारीख से 1 माह कबल ज़रूरी दस्तावेज़ात के ज़रिए शादी मुबारक स्कीम से इस्तेफ़ादे के लिए ऑनलाइन दाखिल करने का मशवरा दिया। इन्होंने कहा कि आम तौर पर निकाह से मुताल्लिक़ ऐन वक्त नायब काजियों को इत्तला दी जाती है, जिसके सबब दस्तावेज़ात दुरुस्त ना होने पर दुश्वारियों का सामना रहता है। काजी सैयद नदीमुद्दीन ने दुरुस्त दस्तावेज़ात और 1 माह कबल ऑनलाइन किया हुआ फ़ार्म 1 हफ़्ता कबल नायब काजियों के हवाले करने का मशवरा दिया। इस मौके पर म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी ने भी मुखातब करते हुए बताया कि शादी मुबारक स्कीम से इस्तेफ़ादा करने और बचपन की शादियों की रोकथाम के लिए काजी हजरात की जानिब से ये इक़दाम उठाया गया है, जो कि काबिल सताइश है। इंतहाई खुशी और मसरत का मौका है कि मेरे और मेरे नायबिन के जानिब से ये शहरियान आदिलाबाद को एक खुशी और मसरत के मौके पर ये इत्तला दी जाती है कि जो हुकूमत तेलंगाना की जो स्कीम शादी मुबारक है, इससे इस्तेफ़ादा उठाने के लिए हम ये इत्तला दे रहे हैं कि शादी मुबारक के वक्त जो शादी के तारीख के 1 माह कबल आप अपने मी सेवा के ज़रिए से अप्लाई कर सकते हैं एप्लीकेशंस, जो उससे इस्तेफ़ादा उठाइए 1 माह कबल भी दे सकते हैं। और उसके बाद में जो निकाह के कम से कम 1 हफ़्ता पहले कांग्रेस पार्टी रियासती क़ायद कंडी श्रीनिवास रेड्डी की मुख्तलिफ़ खिदमात बेमिसाल है। उनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैम्प से इस्तेफ़ादा करते हुए उन्हें दुआओं से नवाज रहे हैं।
ఓ అన్న అవో జగ్గు కూడా తీసుకొని పోయినా వడగుతుంది జగ్గు कांग्रेस पार्टी के रियासती कायद कंडी श्रीनिवास रेड्डी ने कहा कि माजूरीन के मसाइल को हल किए बगैर और उनके मुनसिफाना मुतालबात को पूरा किए बगैर माजूरीन को हकीर समझना मुनासिब नहीं है। इन्होंने आदिलाबाद कलेक्ट्रेट के सामने माजूरीन तंजीम के ज़ेर एहतमाम जारी एहतजाज की हिमायत का इजहार किया। इन्होंने कैम्प का दौरा करते हुए माजूर अफराद से इजहार यकजहती किया। इन्होंने कहा कि यह शर्म की बात है कि गुज़िश्ता 138 दिनों से माजूर अफराद अपने हुकूक़ के लिए जमहूरी तरीक़े से एहतजाज कर रहे हैं, ताहम हुक्काम और मकामी MLA माजूरीन को नज़रअंदाज कर रहे हैं। इन्होंने हुकूमत से मुतालबा किया कि वह माजूर अफराद की तरफ मुतवज्जे होते हुए उनके मुतालबात को पूरा करें। ఎవరైతే బడిలో చదువుకుంటారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమని, అలా విధంగా మన ఆఫీస్లో ర్యాంపు లిఫ్ట్ ఎక్కడానికి ఉండాలి అని జీవో నంబర్ ఉంది, జీవో ఉన్నది. వికలాంగుల చట్టం 1990 138 రోజులుగా ధర్నా దీక్ష చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదు. వాళ్ళ సమస్యలు ఆదిలాబాద్ జిల్లా అర్బన్లో వికలాంగులకు నూతన కాలనీలు కేటాయించాలని. ఎంతమంది ఉంటారు వికలాంగులు పాపం. అందరికీ ప్రభుత్వ భూములు, కొన్ని వేలాది ఎకరాల భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఎన్ఓసీల పేరు మీద వేలాది ఎకరాల భూముల్ని పంచిపెట్టిండ్రు. అట్లాంటిది వికలాంగుల కోసం ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి కనీసం వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేరా? కనీసం ఇంటి జాగాలు ఇవ్వలేరా? ఇన్ని వేల కోట్ల ఖర్చు పెడుతున్నాం బడ్జెట్లో. ప్రతి వికలాంగునికి పెన్షన్. ఎంత దారుణం! ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉన్నట్టా లేనట్ట? వికలాంగుల్ని మీరు అసలు మనుషులుగా చూస్తున్నారా? వికలాంగుల పింఛన్ ఇవ్వడానికి కూడా మీ మనసు ఒప్పుతలేదా? 2014లో 55 మంది వికలాంగులకు పెన్షన్ కట్ చేసిండ్రు. వెంటనే దాన్ని పునరుద్ధరించాలని నేను తక్షణ డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని. దయ కటాక్షించాలని మనం కోరుకోవాల్సింది. అట్లాంటిది మీరు వాళ్ళని పెన్షన్కు దూరం చేయడం, ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం, మళ్ళీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వికలాంగులు కూడా ర్యాంపు లిఫ్ట్ అనేది ఒక చిన్న కోరిక. ప్రభుత్వ భవనాలే కాదు, ఈ జీవో నంబర్ 30లో అమెరికా లాంటి దేశాల్లో వికలాంగులకి టాయిలెట్ రూమ్ పెద్దగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వీల్ చైర్ వెళ్ళాలి అందులోపలికి. సినిమా హాళ్ళల్లో వికలాంగులకు సపరేట్ ఎంట్రీ ఉంటుంది. పార్కింగ్ ప్లేసెస్ వికలాంగులకు సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలే కాదు, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా వికలాంగులకి సపరేట్ ర్యాంపు లిఫ్ట్ లేకపోతే కార్యాలయాలకు కట్టుకోవడానికే పర్మిషన్ ఇవ్వరు. అటువంటి మన దేశంలో కనీసం మున్సిపాలిటీ ఆఫీసులో నూతన భవనంలో ర్యాంపు లిఫ్ట్ ఏర్పాటు చేయాలన్నటువంటి కోరికను కూడా మన్నించకపోతే ఈ ప్రభుత్వము ఏం చేస్తున్నట్టు? ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఈ రోజుకి వికలాంగుల ధర్నా 138వ రోజుకి చేరుకున్నది.
మరి ప్రభుత్వ అధికారులు ఎటువంటి స్పందన లేదు. ఈరోజు మా వికలాంగుల పరిస్థితులు చూస్తూ ఉంటే ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఇల్లు లేక గడవలేని స్థితిలో ఉన్నాం. మేము ఈరోజు వికలాంగులు అద్దె భవనాల్లో ఉంటున్నాము, రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నాం. అన్ని సమస్యలను ఎదుర్కొని ఈరోజు ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, వెంటనే మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, వికలాంగుల కాలనీని వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో మాకు ఎవరైతే కాలనీ ఏర్పడడానికి సపోర్ట్ చేస్తారో వారికి మేము మద్దతు ఇచ్చి రాబోయే ఎలక్షన్లో వాళ్ళకి గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. कांग्रेस पार्टी के रियासती कायद कंडी श्रीनिवास रेड्डी ने घर घर कांग्रेस, गांव-गांव कंडी श्रीनन्ना के नारों के साथ जैनत मंडल के पिपरवाड़ा गांव का वसी दौरा किया। इस मौके पर कांग्रेस के ऐलानात से अवाम को वाकिफ करवाया। इन्होंने कहा कि मौजूदा रुकन असम्बली 4 बार MLA के तौर पर जीत चुके हैं। इन्होंने कांग्रेस पार्टी को एक मौका देने अवाम से ख्वाहिश की। इन्होंने कहा कि अगर कांग्रेस इक़्तिदार में आती है तो पकवान गैस सिलेंडर 500 रुपये में दिया जाएगा। इन्होंने हाथ के निशान को वोट डालकर कांग्रेस पार्टी को भारी अक्सरियत से कामयाब बनाने की अवाम से अपील की। భయపడే అవసరం లేదు. ఈ పార్టీ
ఎవ్వరికి భయపడే అవసరం లేదు. దయచేసి బయలుదేరుతారు. చేతి గుర్తుకే మరి కొంచెం అన్నది. 15 సంవత్సరాలుగా మన ఆదిలాబాద్ ప్రాంతం ఎట్లా దోపిడికి గురైతున్నది మీరు ఒక్కటి ఆలోచించండి. తెలంగాణ రాకముందు 23 జిల్లాలు ఉంటే ఆ 23 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన జిల్లా ఏదంటే మన ఆదిలాబాద్ పేరే చెప్పేవాళ్ళు. 23వ స్థానం అభివృద్ధిలో. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు 33 జిల్లాల తెలంగాణలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే మళ్ళీ మన ఆదిలాబాద్. ఏం మారినాయి మన ఆదిలాబాద్లో? కాంగ్రెస్ పార్టీ రిమ్స్ హాస్పిటల్ని తీసుకొచ్చింది. ఆ రిమ్స్లో డాక్టర్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ ప్రభుత్వం. సాత్నాల ప్రాజెక్టు కట్టింది వాళ్ళే కాంగ్రెస్ పార్టీ. లక్ష్మీపూర్ రిజర్వాయర్ ఎవరు కట్టింది? కాంగ్రెస్ పార్టీ. మత్తడివాగు ప్రాజెక్ట్ ఎవరు కట్టింది? కాంగ్రెస్ పార్టీ. రిమ్స్ హాస్పిటల్ ఎవరు తెచ్చింది? కాంగ్రెస్ పార్టీ. కొరాట నిర్మాణం చేస్తాని 15 సంవత్సరాల నుంచి అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నటువంటి జోగు రామన్న అనేటువంటి బకాసురుడు, జోగు రామన్న భూబకాసురుడు ఎక్కడ భూములు దొరుకుతాయో, ఎక్కడ ప్లాట్లు దొరుకుతాయో, ఎక్కడ ఖాళీ జాగాలు దొరుకుతాయో అక్కడ ఆక్రమించడానికి మాత్రమే జోగు రామన్న ఉన్నాడు. మా ఆదిలాబాద్ ప్రజలకి ఈ 15 ఏళ్ల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆదిలాబాద్ పట్టణంలో ఎన్ని ఇండ్ల జాగాలు ఇప్పించినావు లెక్కది. నువ్వు ఈ 10 ఏళ్లల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని ఇండ్లు కట్టించినావు లెక్కది. ఎంతమందికి పింఛన్లు ఇప్పించినావు? వజీఫా రానోళ్ళు ఎంతమంది ఉన్నారు? వేలాది మందికి పింఛన్లు వస్తలేవు ఆదిలాబాద్లో. 1,00,000 ఇండ్లు, కొత్త ఇండ్లు 1,00,000 ఇండ్లు అవసరం ఉంటే ఆదిలాబాద్లో వందల సంఖ్యల ఇండ్లు కట్టించి ఇదే అని అభివృద్ధి చెప్తావా? కంది శ్రీనివాసరెడ్డి రాజీ పడడు జోగు రామన్నతో. కంది శ్రీనివాసరెడ్డి అనేటోడు ఓపెన్గా టీవీలలో స్టేట్మెంట్లు ఇచ్చిండు. నేను గనక నా బొందిలో పానం ఉన్నంత వరకు జోగు రామన్నతోని కాంప్రమైజ్ అయితే, రాజీ పడితే, జోగు రామన్నతో నేను ఏదైనా వ్యాపారం చేసినా, దందా చేసినా నన్ను రాళ్లతోని కొట్టి చంపండి. కంది శ్రీనివాసరెడ్డి అనేటోని జోగు రామన్నతోని ములాఖత్ అయితే, రాజీ పడితే రాళ్లతోని కొట్టి చంపండి అని పిలిపించినాడు. అట్లా జోగు రామన్నతోని రాజీ పడేది ఉంటే సంవత్సరానికి 150 కోట్లు సంపాదించుకుంటే నేను అమెరికాలోనే ఉండేటోని. ఈ జోగు రామన్న వేసిన కుక్కలకు బొక్కలేసినట్టు అది పాయల్ శంకర్ లాంటి ఏరుకుంటాడేమో కానీ కంది శ్రీనివాసరెడ్డి ఏరుకోడు. బిడ్డ జోగు రామన్న, నేను నీ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి అడగలే. ఇంకా నువ్వే నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా కమేడియన్లతో పోల్చినావు. ఏం నీకు ఆదిలాబాద్ అభివృద్ధి అంటే కామెడీ అనిపిస్తున్నారా? కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా అంశాల మీదనే జోగు రామన్న నిలదీసిండు, అంశాల వారిగానే పోరాడిండు. నువ్వు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చినాక, పాత బకాయిలు చెల్లించినాకనే నీ మేనిఫెస్టోలో పెట్టినావు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకిస్తాను. 4.5 ఏళ్లలో 1,80,000 రూపాయలు, దాదాపు 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. ప్రతి నిరుద్యోగికి జోగు రామన్న బాకీ ఉన్నాడు. अभी कठिनाक माట్లాడు జోగు రామన్న। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। यौम तासीस तकारीब के इख्तिताम पर रियासती कायद कंडी श्रीनिवास रेड्डी ने हुकूमत की नाकामियों पर किया एहतजाज। यौम तासीस तेलंगाना तकारीब का कामयाब इख्तिताम, शहदाए तेलंगाना की याद में तकरीब का इनेकाद, ज़िला कलेक्टर, रुकन असम्बली व ज़िला SP की शिरकत। निकाह से 1 माह कबल ज़रूरी दस्तावेज़ात के ज़रिए शादी मुबारक के लिए ऑनलाइन करने का मशवरा, ज़िला सदर काजी का प्रेस कॉन्फ्रेंस से खिताब। अम्मा न्यूज़ उर्दू ख़बरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू ख़बरनामा।
Thank you.